నమస్తే గురుగారు. నమస్తే. అసలు ఈ ధనుస్సు రాశి వారు ఎవరు, అలాగే వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో వివరిస్తారా? మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారు ధనుస్సు రాశికి సంబంధించిన వారు అవుతారు. అలాగే ధనుర్మాసంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి సంబంధించిన వారు అవుతారు. ఇక నామ నక్షత్రాలకు సంబంధించి ధనుస్సు రాశి నక్షత్రాల్లో జన్మించిన వారంతా కూడా ఈ ధనుస్సు రాశికి సంబంధించిన వారిగా చెప్పుకోవచ్చు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా చెప్పడం జరిగింది. వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏమిటి? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం గురువు 60% సుఫలితాలను అందిస్తున్నాడమ్మా. ఇప్పుడు 6వ ఇంట్లో ఉన్నటువంటి గురువు మే 14 తర్వాత ఆయన మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించే సందర్భంలో ధనుసు రాశి వారికి అది 7వ భావం, 7వ భావం అయింది కాబట్టి జన సంబంధాలు బాగా పెరుగుతాయి. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను నిర్వర్తించగలుగుతారు. ఏదైనా కుటుంబంలో పిల్లలకి ఆయా సంతానానికి శుభకార్యాలు నిర్వర్తించడం కానీ, లేకపోతే గృహప్రవేశాది కార్యక్రమాలు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో ఒక గుర్తింపును తెచ్చుకోగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. వీరి కుటుంబానికి ఒక గౌరవ మర్యాదలు రావడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసే కార్యక్రమాలకు కూడా ఒక మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు వీరికి పూర్తిగా సహకరిస్తున్నారు ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం. ఇక శని భగవానుడు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే మన ఉగాదికి ముందు రోజు వరకు కూడా తృతీయంలో శని సహకరించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన చతుర్థ భావానికి వెళ్ళడం వల్ల అర్ధాష్టమ శని దోషం కొంత వీరికి పనిచేస్తుంది ఈ సంవత్సరం. అందువల్ల శని ప్రతికూలంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక రాహువు పూర్తిగా వీరికి సహకరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. మే 18 తర్వాత 3వ ఇంటికి రాహు ఉన్నాడు. 3వ ఇంట్లో రాహు ఉంటే జన సహకారం బాగా ఉంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, ఎక్కువ అనుకున్న పనులు వీరు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల్ని విదేశాలకు పంపించడం, లేకపోతే వీరు విదేశాలకు వెళ్ళడం, అక్కడ స్థిరపడేటువంటి ప్రయత్నాలు చేయడం, అందులో కూడా విజయాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాన్ని వీళ్ళు పొందగలుగుతారు. కేతువు కాస్త ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. మే 18 వరకు కేతువు వీరికి దశమంలో ఉన్నాడు. ఆ తర్వాత భాగ్యానికి వెళ్తారు. అక్కడ తండ్రికి సంబంధించిన వారితో అనారోగ్యం కానీ, తల్లికి సంబంధించిన వారితో అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పనులు అవి పూర్తిగా ఆగిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అంటే చేస్తున్నటువంటి పనులు పూర్తిగా ఆగిపోవడం, అవి కొన్ని కారణాల చేత మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి దోషాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారికి వారి రాశికి అధిపతి అయినటువంటి గురువు బాగా వీరికి అనుకూలంగా 7ంలో ఉన్నప్పటికీ మే 14 వరకు 6వ ఇంట్లో ఉన్నాడు కనుక అది కూడా కొంచెం 60% మాత్రమే సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 50% సుఫలితాలను అందిస్తున్నాడు. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు వీరికి 50% సుఫలితాలను మాత్రమే అందిస్తున్నారు. ఈ రాశి వాళ్ళకి ప్రతికూలమైన గ్రహాలు ఏమిటి? వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? అదే ఈ రాశి వారికి ఈ సంవత్సరం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహము శని భగవానుడు అని చెప్పవచ్చు. శని భగవానుడు 4వ ఇంట్లో ఉన్నాడు గనక అర్ధాష్టమ శని దోషము అంటాం దాన్ని. అంటే అష్టమములో సగభాగము. ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే ఉదర సంబంధమైన అనారోగ్యాలను ఇస్తాడు. అనగా పొట్టకు సంబంధించినటువంటి ఏదైనా జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడం, వాటి ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటిది రావడం, అల్సర్ లాంటి అనారోగ్యాలు రావడం, ఆయా ఏజ్ని బట్టి వాడుకున్నటువంటి అనారోగ్యాలు బట్టి అందరికీ అని వర్తించదు కానీ కొంతమందికి అలాంటి సమస్యలు కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో ఖర్చులు పెరిగిపోతాయి. ఒక శుభకార్యం కోసమో లేకపోతే ఏదైనా వస్తువు కొనుగోలు కోసమో వీరు అనుకున్నటువంటి అంచనాన్ని మించి ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా ఆర్థిక సమస్యలు కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైపెచ్చు మీరు కోరారు కాబట్టి నేను ఈ కార్యక్రమం చేశా, మీ వల్ల అప్పులు పాలైనా, దీనివల్ల చిన్న ఇంట్లో ఒక రకమైన అశాంతికి కారణమవుతూ ఉంటుంది. ఇటువంటి అంటే శుభకార్యాలు చేస్తారు, వస్తువులు కొనుగోలు చేస్తారు, మంచి పనులతో పాటు తద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు అశాంతికి కారణం కలిగించేటువంటి సందర్భాలు మనకు ఎక్కువగా ఈ శని భగవానుడి వల్ల వీరికి కనిపిస్తుంది. ఇక రాహు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 9వ ఇంట్లోకి వెళ్తున్నాడు గనక ఈ కేతు గ్రహం వల్ల మనకంటే వయసులో పెద్దవాళ్ళు తల్లిదండ్రులకి అనారోగ్యం రావడం కానీ, కొన్ని పనులు పెండింగ్లో పడిపోవడం కానీ, ఇలాంటి కొంచెం ఆటంకాలని, నిరాశను వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అట్లాగే వీరికి కుజగ్రహం కూడా 50% మాత్రమే సుఫలితాలను అందిస్తోంది, 50% ప్రతికూల ఫలితాలు ఇస్తోంది. ముఖ్యంగా భూములు కొనుగోలు విషయంలో వీరు ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి భూమి వివాదాల్లో చిక్కుకోవడం, దాన్ని ఇంకొకటి ఎవడో కబ్జా చేశాడు, లేకపోతే ఇంకేదో కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం, లేదు వాహనాలు ఇష్టంగా కొనుక్కున్న వాహనం అదేదో చిన్న ప్రమాదం జరిగి అటువంటి కష్టాలు, దాని తాలూకు నష్టాన్ని వీరు చవి చూడాల్సి రావడం, ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. రవి కూడా 50% అనుకూలిస్తున్నాడు. 50% బాగాలేదు కనుక కొంతమంది ప్రభుత్వ అధికారులతో, లేకపోతే మనం పనిచేసేటువంటి కార్యాలయంలో మన అధికారుల వల్ల
మాట పడాల్సిన సందర్భాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు. ఈ రాశి వాళ్ళకి ఏమైనా పరిహారాలు చెప్తారా? చాలా వరకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఒక గురువుకు తప్ప వీరు శని భగవానుడు అర్ధాష్టమం కనుక శనేశ్వరుని దర్శనం చేసుకోవడం, అనగా శనేశ్వరుని ఆలయాలు ఎక్కడుంటే ప్రసిద్ధ ఆలయాలు అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం, శనికి సంబంధించిన స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో విశ్వనాథాష్టకం, బిల్వాష్టకం లాంటి వాటిని చదువుకోవడం, అలాగే వయోవృద్ధులకు ఏదైనా ఆహార పానీయాలు అందించడం, గోశాలలకు వెళ్ళి ఆహార పానీయాలు అందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు. అలాగే భాగ్యకేతు వీరికి కాస్త ఇబ్బందిగా ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయడం, గణేశాష్టకం చదువుకోవడం, గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకోవడం, ఆ గణేశ అష్టోత్తరం కానీ గణేశాష్టకం కానీ, అలాగే గణపతికి సంబంధించినటువంటి ధాన్యం ఉలవల్ని బాగా ఉడకబెట్టి బెల్లం పుట్టుతో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం, ఇవి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎలాంటి రత్నాలను ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి? సహజంగా మనకు ఈ ధనుస్సు రాశికి అధిపతి గురువు కదమ్మ, కనకపుష్యరాగాన్ని ధరించాలి. ఆ కనకపుష్యరాగం కూడా కుడి చేతి చూపుడు వేలికి ధరించాల్సి ఉంటుంది, అని బంగారంలోనే ధరించాల్సి ఉంటుంది. అటువంటి రత్నాన్ని కన్నా వాళ్ళు సంపాదించుకుని 4 క్యారెట్ల కనకపుష్యరాగాన్ని, దీన్ని ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అని పిలుస్తారు, దీన్ని కుడి చేతి చూపుడు వేలికి, ఈ చూపుడు వేలికి కన్నా ధరించగలిగితే తప్పనిసరిగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీళ్ళు ఎలాంటి ఆలయాల్ని దర్శిస్తే మంచి గురు సంబంధమైన ఆలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ, సిద్ధి సాయినాథన్ ఆలయం కానీ, రాఘవేంద్ర స్వామి ఆలయం కానీ, సరస్వతి అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి ఈ గురుదేవతలకు గన అర్చిస్తే, గురువారం రోజు శనగల నైవేద్యంగా సమర్పణ చేస్తే మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. గురువులకు సంబంధించిన స్తోత్రాలు కానీ, గురువులకు సంబంధించిన జీవిత చరిత్ర కానీ, ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్రనే మనం గురు చరిత్ర అని పిలుస్తాం, దాన్ని చదవాలి. లేకపోతే సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర చదువుకోవాలి. అట్లాంటి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి, గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. నమస్తే.